2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇంత భారీ విజయం చేకూర్చిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విజయం వెనక ఎవరికీ తెలియని ఒక నెట్వర్క్ అనేది ఉంది. వాళ్ళే ఎన్ఆర్ఐలు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఈ దఫా ఈ ఎన్నికలను ఒక ప్రెస్టేజ్‌గా తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు 150-200 మంది కేవలం ఈ ఎన్నికల కోసం గత 3 నెలలుగా కూడా ఇక్కడ ఎవరికి కేటాయించిన వాళ్ళ యొక్క స్వస్థలాల్లో వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఆ ఎన్నికల మొత్తాన్ని కూడా ఒక కీలకంగా ఒక మార్పు అనేది వాళ్ళు తీసుకురాగలిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కోమటి జయరాం గారు ఉన్నారు. చెప్పండి, ఈ ఎన్నికల్లో నిజంగా ఎన్ఆర్ఐలు కృషి అనేది మరువలేము. తప్పకుండా మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ గుర్తించారు. ఇది మా గొప్పతనమే కాదు, మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇతర దేశాల్లో ఉన్న మాతృభూమి మీద ఉన్న ప్రేమ, మాతృభూమి మీద జరుగుతున్న దౌర్జన్యకాండ, దహనకాండం చూసి తట్టుకోలేకే ఇదేదో జయరాం చెప్పారని ఇంకోళ్ళు చెప్పారని కాదు, వాలంటరీగా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి కూడా మనసులో ఈ దరిద్రమైన ప్రభుత్వాన్ని బయటికి పంపించాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని అనేవాడిని గద్దె దించాలి అనే ప్రయత్నంలో భాగంగానే మేమందరం ఎన్ఆర్ఐస్ కూడా ముందుకు రావడం జరిగింది. అదృష్టవశాత్తు అది ఆర్గనైజింగ్ చేసే బాధ్యత మాకు దక్కడం వల్ల మోస్ట్లీ క్రెడిట్ మనకు వస్తుంది. కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నాతో పాటు దగ్గర దగ్గర ఈ ఇప్పటం గ్రామం 10 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం ఓటు వేయాలి, వీడిని ఇంటికి పంపించాలి అనే ఉద్దేశంతో తప్ప వేరే ఏ ఉద్దేశం లేకుండా ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో తప్పకుండా మేము సక్సెస్ అయ్యాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి సుపరిపాలన అందింది అనే గుండె ధైర్యంతో మేమందరం కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్ఆర్ఐలు కూడా అంటే ఇటు సేవా కార్యక్రమాల వరకు ఇప్పటి వరకు కూడా ఎన్ఆర్ఐలు చేస్తున్నాను, కానీ దాంతోపాటు ప్రజల్ని కూడా కొంతవరకు చైతన్యపరచాలి. సేవా కార్యక్రమాలు అనేది మేమందరం ఎన్ఆర్ఐస్గా అమెరికాలో ఉన్నప్పటికీ మా గ్రామాలకి దీనికి గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఏదో కార్యక్రమం ద్వారా మన గ్రామాలకు అండగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే అవసరం ఉందో రాజకీయంగా ఇంత ఎక్కువ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన నడుస్తూ ఉన్న సందర్భంలో మనం మౌనంగా ఉంటే మంచిది కాదనే ఉద్దేశంతో ప్రతి ఎన్ఆర్ఐ రాజకీయం అనేది మా వృత్తి కాకపోయినా కూడా అవసరమైనప్పుడు మనం వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ, అది మా ధర్మంగా భావించి మేమందరం పార్టిసిపేట్ చేసాం. పార్టిసిపేట్ చేసినందుకు కూడా గర్వంగా ఉంది. మేమందరం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఓటేయటం కోసం ఒక్కొక్కళ్ళు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారంటే దాంట్లో మీనింగ్ మీకే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత రాష్ట్రం మీద అభిమానం ఉందని. ఇంకా అభిమానం తప్ప వేరేది ఏమీ లేదు. ఆ రాష్ట్ర ప్రజలు సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఎన్ఆర్ఐ కూడా పార్టిసిపేట్ చేశాడు. గర్వంగా ఉంది. మేము అనుకున్నది సాధించాం. ఒక మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అప్పచెప్పాం. ఇక ఆయన మేము అందరినీ మంచిగా చూసుకుంటాడనే ధైర్యం మాకు. అంటే 2014లో ఏదైతే చేశారో 2019లో మీరు అంతగా పాత్ర పోషించలేదని. 2019 అంటే గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చూసుకుంటూ ఉంటుంది. మేము ఉన్నాం 19లో కూడా. కేసీ ఉన్నాడు, ప్రసాద్ ఉన్నాడు, చందు, మేమందరం కూడా 19లో కూడా పార్టిసిపేట్ చేసాం. కొంచెం యాక్టివ్గా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళమే వచ్చాం. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి కూడా ఒక రకమైన అరే రోజు చూసే పరిస్థితులను బట్టి మనం ఏదో ఒకటి చేయకపోతే మనం వేస్ట్ అనే ధోరణికి రావడం వల్ల కొంచెం ఎక్కువ 24లో ఎక్కువ వచ్చింది. అలానే కేసీ గారు కూడా ఉన్నారు. మీరు కేసీ గారితో, ప్రసాద్ గారు, చందు గారు వీళ్ళతో కూడా మాట్లాడండి. చెప్పండి, ఇప్పుడు అంటే ఈ 2024లో ఎన్ఆర్ఐలు ఎందుకు ఇంత కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది? ముఖ్యంగా వెళ్లే ముందు ఈరోజు ఇప్పటం గ్రామం ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఈ గ్రామం ఒక విప్లవానికి, ఒక తిరుగుబాటుకి పునాది వేసింది. దాంతో పాటు ఒక పొత్తుకి, ఒక మానసికంగా అనేక రాజకీయ పక్షాలకు చెందినటువంటి వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, ఈ మూడిటికి తోడు ప్రజలందరూ కూడా అన్ని భేదభావాల్ని మర్చిపోయి మనందరం ఒక నియంత ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి ఒక కోరిక రేకెత్తడానికి ఈ గ్రామం పునాది వేసింది. ముందుగా ఇప్పటం గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. ఇక ఎన్ఆర్ఐలుగా ఇక్కడ ఇలాంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాల్లో నుండి వచ్చినటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం, ఇక్కడ నుండి మొదలైనటువంటి చైతన్యం, ఆ తిరుగుబాటు
లక్షల మంది ఎన్ఆర్ఐలు తమంతట తాము ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి, ప్రజలకి మేలు జరిగేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో, అలాగే బీజేపీ మోదీ గారి నాయకత్వంలోనూ ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అని ఆశించి ఇన్ని వేల మంది లక్షల మంది ఎన్ఆర్ఐలు తరలి వచ్చారు. ఈ తరలి రావడంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే తమంతట తాము తమలో వచ్చినటువంటి దీని వల్ల పైగా మా నాయకులు యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ గారి నాయకత్వంలోనూ మేమందరం ఒక టీముల్లాగా మీరు ఇందాక చెప్పినట్టుగా అన్ని నియోజకవర్గాలకి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఏ బాధ్యతలు కావాలంటే ఆ బాధ్యతలు తీసుకుని వాటిని నెరవేర్చారు. మా కృషిని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కూడా ఈ ప్రశంసించారు, గుర్తించారు. అందరికీ ముఖ్యంగా ప్రజలు ఎన్ఆర్ఐలను అభినందిస్తున్నారు. మీలాంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మా కృషిని ప్రశంసిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎన్ఆర్ఐలో కూడా డివైడ్ అండ్ రూల్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం కూడా చేశారు కదా. అవునండి, అంటే ప్రతి ఒక్కళ్ళకి తమకి ఇష్టమైనటువంటి రాజకీయ పక్షాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఆ విధంగా కొంతమంది వైసీపీ వైపు ఉన్నారు ఎన్ఆర్ఐ సోదరులు, కొంతమంది తెలుగుదేశం వైపు ఉన్నారు. కానీ ఈసారి జరిగింది ఏంటంటే వైసీపీ పక్షంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సోదరులు కూడా రాష్ట్రం ఇలా వెళ్తే లాభం లేదు, మనం రాష్ట్రాన్ని వదిలొచ్చాము, కానీ మన మనసంతా అక్కడే ఉంది, ఆ రాష్ట్రం అధోగతి పాలైతే నేను ఏ పార్టీలో ఉన్నా కానీ నా రాష్ట్రం నాశనం అయిపోతే దానికి ఉపయోగం లేదని చాలామంది ఎన్ఆర్ఐ సోదరులు వైసీపీ వాళ్ళు కూడా ఇటువైపు తిరిగి వచ్చారు. రాలేని వాళ్ళు అక్కడ ఉండి మద్దతు ఇచ్చారు, ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు కూడా ఇచ్చారు. వైసీపీ ఎన్ఆర్ఐ సోదరుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి, అభినందనలు తెలియజేయాలి. సార్ చెప్పండి, ఈ దఫా ఎన్ఆర్ఐ అంటే మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే 2019లో మనం ఓడిపోయినా కూడా మేము ధైర్యం కోల్పోకుండా ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడి ఎలాగైనా ఈ రాక్షసుని అంతమొందించాలని చెప్పి ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ జయరాం గారి అడుగుజాడల్లో ఎన్ఆర్ఐ కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఏం చేస్తే ఈ రాక్షసుని అంతమొందించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటం గ్రామం ఈవెన్ చిన్న కుగ్రామైనా కూడా మా అమెరికాలో ఒక ఇన్స్పిరేషన్. ఇది ఏంటి ఇప్పటం గ్రామంలో ఇంత అన్యాయం జరుగుతుంది అంటే ఈ దోపిడీ వీటికి చిన్న గ్రామం కాదు, బాబు గారు నాయకుడి వరకు ఎంతో దోపిడీ దుర్మార్గం జరుగుతుంది. ఎలాగైనా అంతమొందించాలని చెప్పి చాలా కష్టపడ్డాం. ఎండలు లెక్క చేయకుండా నాకు తెలిసి ఒక అమెరికా నుంచే 2 లక్షల మంది ఎన్ఆర్ఐలు సొంత డబ్బులు పెట్టుకొని, మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మా ఉద్యోగాలు వదులుకున్నాము, మా భార్య బిడ్డలు దూరం పెట్టుకున్నాము, అయినా కూడా వచ్చాము. నేను బాబు గారి ప్రమాణ స్వీకారం చూడడానికి నేను అమెరికా నుంచి వచ్చాను. ఎందుకంటే అది మన గుండెల్లో జనసేన బాబు గారు గెలవాలి అంతే. ఈ రాక్షసుల కంటే మనకి ఇక్కడ ప్రాంతం, మన తెలుగు ప్రాంతం మొత్తం నాశనం అయిపోయింది. దాన్ని బాగు చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం కావాలి. మంచి ప్రభుత్వం ఎవరు? జనసేన, తెలుగుదేశం వచ్చింది. ఆ ఆనందంతో ఒక వారం అయింది నిద్రపోయి మేము ఆనందాన్ని ఇంకా అనుభవిస్తున్నాము. అందువల్ల చాలా ఆనందంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మేము చేయాల్సింది ఎప్పుడు చేస్తుంటాము. ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐలు ఏ పార్టీ పరంగా కాదు, మాకు ఇక్కడ మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అన్న ఒకే ఒక లక్ష్యంతో మేమంతా కూడా ఇక్కడ పనిచేసాము. పనిచేసినందుకు మాకు ప్రతిఫలం లభించింది. ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా ఆ ఎన్ఆర్ఐ తరఫున ఎప్పటికీ కూడా మా కృతజ్ఞతలు ఉంటాయి. అలాగే మా వంతు సేవా కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఎక్కడ అవసరమైతే అక్కడ మా ఎన్ఆర్ఐ టీం తరఫున మా యొక్క అభివృద్ధిని ఇక్కడ కొనసాగిస్తామంటున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, ఇప్పటం గ్రామం.